టూరిజం పీక్ లో ఉన్న ఒక ప్లేస్ లో మినీ స్విట్జర్లాండ్ గా పేరొందిన ఆ ప్లేస్ లో అసలు సెక్యూరిటీయే లేకపోవడం ఏంటి సార్? గుడ్ క్వశ్చన్. అండ్ అదే కాకుండా ఇక్కడ డైరెక్ట్ గా వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఇది లేదు, గుర్రాల మీద లేకపోతే ఇలా ట్రెక్కింగ్ చేస్తూ ఉండాలి. అంటే అలాంటి ప్లేసుల్లోని ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా ఒక ఫారెస్ట్ ఏరియాలో కానీ అటు సైడ్ ఇప్పుడు మనం ఏదైతే మనం అనుకుంటున్నామో బట్ గ్రేహౌండ్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి మన స్టేట్కి సంబంధించి పెడుతూ ఉంటారు. లైక్ ఇలా రాకూడదు కొంచెం వాళ్ళందరినీ సెక్యూరిటీగా మన టూరిస్టులకి మన భక్తులకి వీళ్ళందరికీ పెడుతుంటారు. కానీ అలాగే అంత బార్డర్లోనే అది కొంచెం డేంజరస్ ఏరియా, కొంచెం ఇది ఏరియా కదా, మినిమం సెక్యూరిటీ ఉండాలి కదా. అసలు సెక్యూరిటీ లేకపోవడం ఏంటి సార్? మనకు తెలియదు వాట్ హ్యాపెండ్. దట్ ఇస్ మనం వెయిట్ చేద్దాం, ఇంకొక వారం వెయిట్ చేద్దాం. వారం కూడా అక్కర్లేదు, 3-4 రోజులు తెలిసిపోతుంది ఏం జరిగింది అనేది. సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారా లేకుండా. ఎందుకంటే ఈ ప్లేస్ పెహల్గాం కాదు, ఇది పెహల్గాం నుంచి కొంచెం దూరం ఉంది, 9 కిలోమీటర్ దూరం ఉంది. అనదర్ ఏరియా. బహుశా పెహల్గాంలో ఉండొచ్చు సెక్యూరిటీ ఫోర్సెస్. కానీ ఇదైపోతుందంటే మీరు ఆ ప్లేస్కి వెళ్తే ఈ టూరిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే హోటల్ వాళ్ళు ఒక టెంట్ వేసుకొని, నిన్ను కూడా చూసుంటారు మీరు, టెంట్ వేసి 50 చైర్లు వేసేసి వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి మ్యాగీ ఇప్పిస్తారు. అక్కడికి వెళ్తే మీకు మ్యాగీ దొరుకుతుంది, అక్కడ మ్యాగీ టీ ఇచ్చేసి మిమ్మల్ని చూసుకొని మీరు కొంచెం తిరుగుతారు, గేమ్లు ఆడుకుంటారు, అంతే. దాని తర్వాత దిగేసి కిందకి వచ్చేస్తారు. సో పాసిబ్లీ పెహల్గాంలో ఉండేమో సెక్యూరిటీ ఉంటుంది 100%. ఈ స్పాట్లో ఈ మూవింగ్ క్రౌడ్ ఇది. ఈ పొద్దున మీరు వెళ్తే టెంట్ ఉండదు, సాయంత్రం కానీ టెంట్ పడుతుంది అక్కడ. సో అది చేంజ్ ఆఫ్ స్ట్రాటజీ ఉండాలన్నా నెక్స్ట్ టైం నుంచి హోటల్ వాళ్ళని ఇన్ఫార్మ్ చేయమని చెప్పాలన్నా అది కూడా ఉండొచ్చు. మీరు చెప్పిన ప్రశ్నకి హోటల్ వాళ్ళు టిప్ చేసి ఉంటారా? దట్ ఇస్ ఆల్సో అనదర్ క్వశ్చన్. ఇట్లాంటి మీరు ఐడి కార్డ్ ఇచ్చినప్పుడు టెర్రరిస్ట్లకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి మాత్రం ఇన్ఫర్మేషన్ రాదా సార్? దట్ ఇస్ వాట్ ఐ యామ్ సేయింగ్. నేను ఇప్పుడు కూడా తెలంగాణ ఆంధ్ర యాంటీ నక్సలైట్స్ కాలనీ మెచ్చుకుంటాను. ఇక్కడ స్పెషల్ బ్రాంచ్ ఇక్కడ దే ద బెస్ట్, డౌట్ లేదు దాంట్లో. మొత్తం నక్సలిజం వైప్అవుట్ చేసేసారు. ఇప్పుడు ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్ ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. మహారాష్ట్ర కూడా గద్రిచోలి వైపు. సో పాయింట్ ఇస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేది ఒక కోఆర్డినేట్స్తో మ్యాచ్ చేసుకోవాల్సి వస్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇస్తాను, టెర్రరిస్ట్ వస్తున్నాడని మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, 5 మంది వస్తున్నారు, వాళ్ళు ఈ ఇంట్లోకి వస్తున్నారంటే హౌ డు యూ మ్యాచ్ ఇట్? మీరు ఒకసారి అక్కడ వెళ్ళినప్పుడు ఎవరు ఉండరు, మీ మీద దాడి చేస్తారు, మీ సోల్జర్స్ చనిపోతారు. అప్పుడే హూ ఇస్ రెస్పాన్సిబుల్? కమాండింగ్ ఆఫీసర్ మీద వచ్చి పడుతుంది. నీకేం బుద్ధి లేదా, నువ్వు అట్లా పంపిస్తావు మనుషులని చెప్పి. సో ఇట్ ఈస్, మీరు ఆ పొజిషన్ ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది. సమ్ టైమ్ ఇట్ ఈస్ అ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ డిసిషన్ మేకింగ్ అన్నమాట. ఇంటెలిజెన్స్ వచ్చిందా, ఆన్ ద గ్రౌండ్ ఇంటెలిజెన్స్ వచ్చిందా, లేదు డ్రోన్ ఇప్పుడు మనం డ్రోన్ చాలా మటుకు యూజ్ చేస్తాం. నిన్న అటాక్ కూడా తర్వాత డ్రోన్ యూజ్ చేస్తాం రాత్రి అంతా. కానీ వీళ్ళు ఏం చేస్తారు, సివిలియన్ క్లోత్స్లో మారిపోతారు. మీరు గుర్తుపడతారా ఇంకో సివిలియన్కి? ఈయనకి గుర్తుపట్టలేరు, తుపాకీ లేదు, ఏం లేదు చేతులు, ఈజ్ వాకింగ్ అరౌండ్. ఏదో లైన్ డ్రాయింగ్స్ అని చేశారు, పోర్ట్రేట్ స్కెచ్ అని చేశారని చెప్తున్నారు. కానీ వీళ్ళు దొరుకుతారు, వీళ్ళు చంపేస్తే వీళ్ళు చనిపోతారు, నో ప్రాబ్లం. ఇంకా 10 మంది లేస్తారు ఇట్లా. బుర్హాన్ వానీ కేసు మీకు తెలుసు, కిత్నే బుర్హాన్ గయో కిత్నే బుర్హాన్ ఆయే, అదే జరుగుతుంది కదా. సో ఇది కాన్స్టెంట్ సప్లై ఆఫ్ పీపుల్. గాజాలో మీరు చూశారు ఎంతోమంది టెర్రరిస్ట్ని చంపారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు బయటికి. ఇన్ దట్ రిలీజియన్ ఇస్ లైక్ దట్. ఫెనటిసిజం అంటారు దాన్ని ఇంగ్లీష్లో. కరెక్ట్ సార్. ఎందుకంటే మిమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసేసారు. దట్ యువర్ రిలీజన్ ఇస్, అండ్ మీ రిలీజన్ అండర్ థ్రెట్ అండి, మీ రిలీజన్ ఉండకపోతే మీది అది ఉండదు, మీది ఉండదు, హిందువులు వస్తున్నారు చేస్తున్నారు. మనం అది సిఏ అజిటేషన్ టైంలో చూసాం మనం. సిఏ టైంలో ఎంత పెద్ద అజిటేషన్ చేశారు వీళ్ళు. ఏంటి, ఐ మీన్ ఒక మనిషికి సిటిజన్షిప్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోరగేటివ్. ముస్లిమ్స్ని పాకిస్తాన్ పంపిస్తారు, ఎవరన్నారండి? ఈ నెరేటివ్ బిల్డింగ్లోనే బహుశా మీరు చెప్పిన ప్రశ్నకి బీజేపీ హ్యాస్ లాస్ట్ ఇట్ ఆర్ ద గవర్నమెంట్ హెస్ లాస్ట్ ఇట్. నెరేటివ్ బిల్డింగ్లో నేను ఎప్పుడు చెప్తాను, నెరేటివ్ బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్ చూడండి, ఇజ్రాయెల్ ఆల్వేస్ లూజెస్ ఆన్ నెరేటివ్. ఒక బాంబు వేయగానే టెర్రరిస్ట్ మీద పడుతుంది, కానీ 50 మంది పిల్లలు చనిపోయాయని చెప్పి హమాస్ వాళ్ళు పుకార్లు లేపుతారు. సింపతి అప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది. ఇలాంటి అటాక్స్ వల్ల, లైక్ ది రిలీజియన్ అటాక్స్ అని అనుకోవచ్చు, ఇలాంటి వాటి వల్ల నార్మల్ ముస్లిమ్స్కి ఇక్కడ హిందువులకి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా? ఉంటాయి, డెఫినెట్గా ఉంటుంది. నేను చెప్తాను మీకు, సిఏ అజిటేషన్ జరిగినప్పుడు కేరళలో, మా ఊర్లో, మా విలేజ్ నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఒక సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఏం జరిగిందంటే అక్కడున్న హిందూ పిల్లల్ని, వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ని పంపించేశారు ముస్లిం ట్రేడర్స్ వాళ్ళ సూపర్ మార్కెట్ నుంచి. వీళ్ళేం చేశారు, సరే నువ్వు పంపిస్తావు కదా, మేము సూపర్ మార్కెట్ పెట్టుకుంటే వీళ్ళు పెట్టుకున్నారు. మీరు అడిగిన దానికి కూడా ఉంది, బాయ్కాటింగ్ ఆఫ్ షాప్స్ అన్నారు. అది ఈవెన్ వెస్ట్ బెంగాల్లో జరిగింది, మనం చూసాం దీనికన్నా ముందు. కావాలని చెప్పి వీళ్ళ దగ్గర ఏం కొనుక్కోకూడదు మీరు అంటారు. అది ఒక వారం నడుస్తుంది, 10 రోజులు నడుస్తుంది, దాని తర్వాత మర్చిపోతాడు. పొద్దున ఏమైనా కావాలంటే వెళ్ళి ఒకటి పాలు కొనుక్కుంటాడు, పాల ప్యాకెట్. ఇదంతా నడుస్తూనే ఉంటుంది. సో కమర్షియల్గా విభేదాలు డెఫినెట్గా వచ్చేస్తుంది, దాంట్లో డౌట్ లేదు.
ఇప్పుడు కూడా మీరు ఒక నార్మల్ స్లీపర్ సెల్ మనిషిని చూస్తే మీకు అర్థం కాదు. వాడు పొద్దున్న లేస్తాడు, పక్కన షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొస్తాడు, టీ తయారు చేస్తాడు, 9 కాగానే స్నానం అంతా చేసి రెడీ ఆఫీస్కి వెళ్తాడు. యూ విల్ థింక్ ఈజ్ అ నార్మల్ గాయ్. మన కోయంబత్తూర్ కుక్కర్ బ్లాస్ట్ కేసులో ఆ కుక్కర్ బ్లాస్ట్ చేసిన మనిషి ఆయన చనిపోయాడు కదా, దాని తర్వాత వాళ్ళ వైఫ్ ఆమె కూడా తెలియదు ఆయన చేస్తున్నాడు అని చెప్పి రాత్రిపూట కూర్చొని సోల్డరింగ్ చేస్తున్నాడు. ఏంటంటే నా ఏదో పని ఉంది, సోల్డరింగ్ నేను చేసుకుంటాను. వాడు బాంబులు తయారు చేస్తున్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఆలోచించండి, బయట వాళ్ళకి ఏం తెలుసు. సో మీరు అడిగిన ప్రశ్నకి డిఫరెన్స్, విభేదాలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటుందండి. ఒక మిస్ట్రస్ట్ అంటారు. విభేదాలు అంటే దానికన్నా మిస్ట్రస్ట్ అంటే ఈడేం చేస్తాడో ఈడే నన్ను మళ్ళీ ఇది కేరళలో జరిగిన లవ్ జిహాద్ కేసెస్లో చాలా వచ్చినాయి. అది వీటి వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మిస్ట్రస్ట్ వస్తే ఒకసారి చెప్తారు కదా, ఒక క్రాక్, ఒక కప్పు ఇరిగిపోతే దాని మీద ఫెవిక్విక్ పెట్టి పడితే కూడా క్రాక్ ఉంటుంది ఎప్పుడు. సో యూ హ్యావ్ లాస్ట్ ద ట్రస్ట్. చాలా ఇంపార్టెంట్. ముస్లిం కమ్యూనిటీ ఆలోచించాలి. ఇది అందరిని తప్పు పడతలేము అగైన్, కానీ యు ఆర్ నాట్ కండమింగ్ ఇట్. ఒకడు వచ్చి నేను జిహాద్ అంటే మీరు ఏం చేస్తున్నారు, సిఏ సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు? యూఆర్ సపోర్టింగ్ వకఫ్. మీకు ఏం తెలుసు వకఫ్ గురించి? ఐ కెన్ ఆర్గ్యూ 1 hour ఆన్ ఇట్. ఏ ఆర్గ్యుమెంట్ తీసుకుని డెమాలిష్ చేస్తాను నేను. అది కాదు. దట్ ప్రాబ్లమ్ ఇస్ ఫెనటిసిజం ఇన్ దట్ కమ్యూనిటీ. అది ఇక్కడ కాదు, ఏ దేశంకైనా అండి. అమెరికాలో ఇప్పుడు చూస్తున్నాం, పుష్ బ్యాక్ చూస్తున్నాం మనం. అక్కడ హమాస్ సపోర్టర్స్ని, ప్యాలెస్టైన్ వాళ్ళని పంపించేస్తారు యుఎస్ గవర్నమెంట్. ఎందుకు? దే ఆల్సో రియలైజ్. యూరోప్లో కూడా సేమ్ ప్రాబ్లం ఉంది వాళ్ళు. అండ్ ఇంకొకటి, మోడీ గారికి వెళ్ళి చెప్పండి అని అన్నారు కదా, అంటే అలా అనడం వల్ల అది మోడీ గారి కోపం మీద, అంటే మోడీ గారు ఎక్కువ హిందుత్వానికి ఎక్కువ సపోర్ట్ చేయడం, అదే కాకుండా అయోధ్యకి దీనికి ఏమైనా లింక్ ఉందా? మోదీ గారికి వెళ్ళి చెప్పంటే ఇప్పుడు ఓపెనింగ్ కామెంట్ ఇచ్చి వెళ్ళి చెప్పుకోరా ఎవరి దగ్గర చెప్పు. బికాస్ ఆ మనిషి మిమ్మల్ని ఆపుతున్నాడు. నువ్వు అనడం వెళ్ళి చెప్పుకో మన దగ్గర, ఏం చేస్తాడు చూద్దామని చెప్పి. అంటే అదే లైక్, అంటే ఈయన మోడీ హిందుత్వంకి సపోర్ట్ చేయడం కానీ, ఈ అయోధ్యకి సంబంధించి కానీ, ఈ 370 అయోధ్య కాదు, మోదీ కాదు, ఇంకే, అంటే ఇవన్నీ జరగడం వల్ల దీని వల్ల కక్షతో మోదీ ఒక ఫిగర్ హెడ్. ఈజ్ అ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ అనమాట. ఒక ప్రధానమంత్రి నిలబడి కొడుతున్నాడు వీళ్ళందరినీ, ఎవరిని పట్టించుకోవట్లేదు. సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నాడు, బాలకోట్ చేశారు, అన్ని చేశారు. ఎంత చేసినా కానీ మమ్మల్ని అసలు మేము ఆపలేకపోతున్నాం. ఇది చేసిన తర్వాత నువ్వు వెళ్ళి మోదీ గారు చెప్పు. కానీ సార్, ఈ నేపథ్యంలో టెర్రరిజానికి ఫుల్ స్టాప్ పెట్టేది కూడా మోడీయే అని నడుస్తున్న ఈ టైంలో మీరు ఏం చెప్తారు సార్? ఎందుకంటే ద మోస్ట్ అన్సాల్వ్డ్ డిస్ప్యూటెడ్ కేస్ అయోధ్య, అది మోడీ టైంలోనే వీ గాట్ హియరెన్స్ ఫర్ ఇట్. ఇట్లా చాలా సర్జికల్ స్ట్రైక్స్ తీసుకుంటే మోడీ టైంలోనే జరిగింది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు టెర్రరిజంకి చెప్పు దెబ్బ కూడా మోడీ టైంలోనే జరుగుతుంది అని కూడా ఒక వాదన ప్రచారంలోకి ఉంది. వాట్ యు సే? లాస్ట్ 11 సంవత్సరాల్లో పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగిందని చెప్పండి, అపార్ట్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్ట్. రైట్. యూపీ హయాంలో మనం చూసాం ముంబై బ్లాస్ట్, జర్మన్ బేకరీ బ్లాస్ట్, కోయంబత్తూర్ బ్లాస్ట్, చాలా జరిగింది అట్లా. మీరు ఎన్నో తీసుకోండి, సంజౌతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్. ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది, మీరు ఇప్పుడే అడిగారు ఇంటెలిజెన్స్ గురించి. మనకి కొన్ని కేసెస్లో 99 కేసెస్లో యాక్చువల్లీ ఈ బాంబ్ దాడి అంతా ఆపేస్తారు, కానీ బయట చెప్పరు ఎట్లా దొరికారు వాళ్ళు. అనవసరంగా పానిక్ ఎందుకు? నెక్స్ట్ టైం ద టెర్రరిస్ట్ విల్ నాట్ యూజ్ దట్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ సాటిలైట్ ఫోన్స్, యూఎస్లో బర్నర్ ఫోన్స్ అని యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్స్ యూజ్ చేస్తారు, కానీ సెక్యూరిటీ ఫోర్స్ చెప్పారనుకోండి, మేము ఇన్ని ఇట్లా పట్టుకున్నాం, మేము వాడి ఫోన్ ట్రాక్ చేసామని చెప్తే నెక్స్ట్ టైం హీ వోంట్ యూజ్ ఇట్. దే విల్ ట్రై సమ్ దట్ మెథడ్. అప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ అదే, దే హ్యావ్ టు బి లక్కీ ఆల్ ద టైమ్. టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇది 9/11 జరుగుతానని ఎవరైనా ఆలోచించారండి? వీ కెనాట్ ఈవెన్, మనకు అసలు ఐడియా రాదు ఒక ప్లేన్ తీసుకొని బిల్డింగ్ మీద కొట్టడం అనేది. కానీ ఎవడో ఆలోచించాడు అది. ఇప్పుడు ఏం చేయాలి సార్ మనం, అది చెప్పండి. ఏం లేదు, ఆ సెక్యూరిటీ కల్చర్ తీసుకురావాలమ్మా దాంట్లో. నేను మళ్ళీ ఎగ్జాంపుల్ ఇచ్చాను, రోడ్ మీద ఇద్దరు కొట్టుకుంటే మీరు పక్క నుంచి వెళ్ళిపోతారు, ఏం పోయింది వాడు ఇద్దరు కొట్టుకుంటున్నా అని చెప్పేసి. రోడ్ మీద ఒక బ్యాగ్ కనిపిస్తే మీరు ఏం చేస్తారు? నేను మళ్ళీ పోలీసు వాడు పిలుస్తాడు, అక్కడికి వెళ్ళాలి. ఆ కల్చర్ లేదు మన దాంట్లో. ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే పారిపోతారు అందరూ, ఎవడు అక్కడ ఉండడు. ఇజ్రాయిల్లో చూడండి, వాళ్ళు అక్కడ ఉంటారు, ఉండి హెల్ప్ చేస్తారు, ఎందుకంటే దే ఆర్ ట్రైన్డ్ ఇన్ ఇట్. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళ 3 years సర్వీస్లో మెడికల్ ట్రైనింగ్ కానివ్వండి, మిగతా అన్నీ ఇస్తారు వాళ్ళకి. దే నో హౌ టు రెస్పాండ్. కానీ మన దాంట్లో డిసిప్లిన్ లేదు, షార్ట్ మెమరీ. మోదీని తిట్టడం అన్నిటికంటే ఫేవరెట్. మోదీ అది చేశాడు, మోదీ ఇది చేశాడు, గుజరాత్ రైట్ చేశాడు, అన్నీ చెప్తారంటే ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు. కానీ మోదీ ఏం మంచి పని చేశాడో అది చెప్పట్లేదు. సిఏ ఉండొచ్చు, ఆర్టికల్ 370 తీసి ఉండొచ్చు,
ఇదన్నీ చేశారు కదా, అన్ని ఐటమ్స్ టిక్ ఆఫ్ అయిపోయినాయి, ఒక యూసీసీ ఒకటే మిగిలిపోయింది. ఏం వకఫ్ బిల్ పాస్ చేశారు, ట్రిపుల్ తలాక్ బ్యాన్ చేశారు. ఎగ్జాక్ట్లీ సార్. ఇంత చేసిన తర్వాత కూడా ఆ కోపం మోదీ గారి మీద ఉన్న కోపం వీళ్ళ దగ్గర ఉంది, ఈ టెర్రరిస్ట్ దగ్గర ఉంది. దానికోసం ఆ స్టేట్మెంట్ వెళ్ళి మోదీ గారు చెప్పుకో, నాట్ దట్ హీ విల్ కిల్ దట్ లేడీ, కూడా డన్ ఇట్, చేసి చంపేస్తే 2 నిమిషాలు, ఒక 30 seconds పని అది. అమ్మాయిల్ని ఉంచేసి ఎవరైతే వైఫ్స్ ఉన్నారో ఆ లేడీస్ని వదిలేసి అబ్బాయిల్ని ఎక్కువ చంపడం జరిగింది. దానికి ఏమైనా ఉన్నదా? ద ట్రామా, ఒక అమ్మాయి కొత్త పెళ్లి అయిన అమ్మాయి, ఆ ఫోటో చాలా హాంటింగ్ ఉంది. షీ విల్ హ్యావ్ ద ట్రామా ఫర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది చాలా హిట్, చాలా ఘోరం ఉంది ఆ సీన్ అనమాట. వాళ్ళు హిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవ్రీ మూమెంట్ ఆ టెర్రర్ అటాక్ జరిగిన వాళ్ళ మైండ్లో ఉంటుంది. 10 మందికి చెప్తారు, 100 మందికి చెప్తారు, ఆ మెసేజ్ పోతుంది. మేము కావాలంటే ఎప్పుడు కావాలంటే కొడతాం మేము హస్బెండ్ని. మొత్తం ఫ్యామిలీని కొట్టేస్తే దే వుడ్ బీన్ నో ప్రాబ్లం, అందరు పోయారని చెప్పొచ్చు మనం. ప్రాబ్లమ్ ఇస్ దేర్, బట్ ఎవరు లేరు ఫ్యామిలీలో అని చెప్పేసి. కానీ వాళ్ళు చూసిన వాళ్ళకి వాళ్ళ మైండ్లో దట్ విల్ ఆల్వేస్ బీ దేర్, ఎప్పుడు పోదు వాళ్ళ మైండ్ నుంచి. మనం కావాలంటే వారం తర్వాత 10 రోజుల తర్వాత మర్చిపోతాం, కానీ వాళ్ళ ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అది ఆ సీన్. సో మీ క్లోజింగ్ కామెంట్స్ ఏంటి సార్ ఇదే ఇష్యూకి సంబంధించి? మెయిన్ పాయింట్ ఇస్, నాది ఇప్పుడు కాదు, దిస్ ఇస్ రైట్ ఫ్రమ్ పాసిబ్లీ నేను రామ్ జన్మభూమి కన్నా ముందు జరిగిన గొడవలు కానీ, తర్వాత జరిగిన గొడవలు కానీ, టెర్రరిస్ట్ అటాక్ చూస్తే మనం ప్లానింగ్, టెర్రరిస్ట్ అటాక్ చాలా మటుకు చదవచ్చు మీరు, బుక్స్ ఉన్నాయి దాని గురించి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన కల్చర్ ఒకటి, మనకి ఒక ఏం చెప్తారు, డెవిల్ మే కేర్ అని చెప్పి యాటిట్యూడ్ ఉంది మన దాంట్లో. పోతే పోయింది, సెక్యూరిటీ చూసుకోవాలి పోలీస్ అని పని, ఆర్మీ చూసుకోండి, బార్డర్ వాళ్ళు చూసుకోవాలి. మీ యాజ్ అ సిటిజన్ వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? పెహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత చూడండి, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. వాళ్ళు ర్యాండమ్గా ఫైర్ చేశారని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తారు, పరిగెత్తారు, సేఫ్టీ ఓన్ సేఫ్టీ చూసుకుంటారు ఫస్ట్. మీ పిల్లలు కూడా పక్కన పడేసి వెళ్ళిపోతారు మీరు. ఒకసారి మదర్కి ఇన్స్టింక్ట్ ఉంటుంది అప్పుడు కూడా, కానీ ఫాదర్కి అంత ఉండదేమో, మేబీ ఇట్ ఇస్ దేర్. నేను ఆ కల్చర్ డెవలప్ చేయాలి. ఇంకోటి, లర్న్ టు ఫైట్ బ్యాక్. మన దగ్గర ఆ కల్చర్ లేదు. ఎవడో కొడితే అది మోదీ గారి ప్రాబ్లం. ఇప్పుడు మోదీకి చెప్పాడు, అదే ఇంకోటి వీ కెన్ ట్విస్ట్ దట్ అరౌండ్. అన్నీ చేయాలంటే మోదీ గారు చేయాలి. ఏం చేయాలి, ఇంటెలిజెన్స్ లేదా? ఏం లేదు. మనం అడిగిన ప్రశ్న అదే కదా, ఇంటెలిజెన్స్ లేదా? మీకు ఏం తెలుసండి ఏం జరిగిందని అక్కడ? డూ యూ నో వాట్ హ్యాపీ? మోదీ గారు చెప్తారు వచ్చి ఓపెన్గా? చెప్పరు. దర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ వెళ్ళి ఉంటారు. అమిత్ షా గారు రాత్రి వెళ్ళారు, నేను చాలా మటుకు ఇన్పుట్స్ వచ్చి ఉంటుంది. మేబీ యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ అంటాం, మన ఇంగ్లీష్లో అంటాం, యాక్షనబుల్ ఇంటెలిజెన్స్ రాలేదేమో. సో మన దాంట్లో ఒక కల్చర్ డెవలప్ చేయడం మన దాంట్లో లేదు. మీరు దానికోసం ఒక ఆర్మీ లేకుంటే ఒక ఎయిర్ ఫోర్స్ లేకుంటే ఒక నేవీ ఆఫీసర్ని చూసినప్పుడు వాళ్ళ డిసిప్లిన్ చూడండి, మన నార్మల్ ఒక సివిలియన్ డిసిప్లిన్ చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ బిహేవియర్ కానీ ఏదైనా కానీ. దేర్ మైట్ అబరేషన్స్ హియర్ అండ్ దేర్, మన బెంగళూరులో జరిగిన గొడవ అదంతా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా మన దాంట్లో మన దేశాన్ని మనం వీఆర్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అని మనం చెప్పట్లేదు. ఎప్పుడైనా కానీ అమెరికాలో నా గ్రీన్ కార్డ్ వస్తుందా? నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతే పిఆర్ వస్తుందా? ఈ దేశంలో ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఈ దేశం ఎందుకు ఇటుసేస్తున్నారండి? డబ్బులు సంపాదించుకోండి, ఎవరు వద్దనట్లేదు, నో రాంగ్. బట్ మీరు అక్కడ వెళ్ళి భారతదేశం గురించి క్రిటిసైజ్ చేయకండి. ఇక్కడున్న డ్రైనేజ్ కానివ్వండి, ఇక్కడున్న వరదలు వచ్చినా, వర్షం పడినా, అది కాదు చెప్పేది. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యర్ కంట్రీ. ఇజ్రాయెలీస్ నేర్చుకోండి. ఇజ్రాయెల్ ఇస్ వన్ ఎగ్జామ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఇజ్రాయెల్ గురించి. వాళ్ళ దగ్గర చాలా గొడవలు ఉన్నాయి. బెంజమిన్ నెటన్యాహుకి కోర్టులకి అక్కడ గొడవ, వాళ్ళ అపోజిషన్తో గొడవ, కానీ వాళ్ళు బయట యునైటెడ్గా ఉంటారు. వాళ్ళు ఇంగ్లీష్లో ఎప్పుడు అంటారు కదా, యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. వీ ఆల్వేస్ హ్యావ్ ఫాలన్ ఇండియన్స్. దానికోసం ముఘల్స్ వచ్చారు, దానికోసం బ్రిటిష్ వచ్చారు, దానికోసం బికాస్ వీ వర్ నెవర్ యునైటెడ్. యునైటెడ్గా ఉంటే మనకి ప్రాబ్లం లేకుంటే. కానీ అన్ఫార్చునేట్లీ మన దాంట్లో ఇక మీ క్యాస్ట్ ఏంటి, మీ జాతి ఏంటి, ఇదే అడుగుతారు ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ. కానీ ఏవైనా సార్ ఇలాంటి అటాకులు జరిగినప్పుడు, ఇలాంటి ఏవైనా అవుతున్నప్పుడు ఆ వారం రోజులు మాత్రమే ఏదైనా స్ట్రిక్ట్ గా ఉంటది, హడావిడి ఉంటది. దాని తర్వాత మళ్ళీ సిస్టమ్ అంతా మళ్ళీ నార్మల్ అయిపోద్ది, యథావిధిగా వెళ్ళిపోతుంది. ఎంతో మంది యంగ్ ఆఫీసర్స్ చనిపోయారు టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ అటాక్స్ లో. ఎవరి పేరైనా మనకు గుర్తుందండి? వాళ్ళ ఫ్యామిలీకి పోయింది అంతే. అండ్ ఆఫీసర్స్ కూడా అంతే సార్, 1 వీక్ పనిచేస్తారు, దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు. అందువల్లనేమో ఈ అటాక్స్ మళ్ళీ జరుగుతున్నాయి. అది ఫెటిగ్ అంటారు ఒక పార్ట్. మీరు ఎన్ని రోజులు అదే చేస్తారు, దానికోసం రొటేట్ చేస్తారు వీళ్ళని కంటిన్యూస్గా. అక్కడ ఉంచారు ఒకటి రాష్ట్రీయ రైఫిల్స్ ఉన్నారు, మెయిన్లీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రీయ రైఫిల్స్ ఉంటారు, వాళ్ళు కూడా రొటేట్ చేస్తారు. వాళ్ళ హోమ్ డిఫెన్స్ వాళ్ళ యూనిట్ పంపిస్తారు మళ్ళీ. అది ఒక మేజర్ పార్ట్. సెక్యూరిటీ ఫోర్స్ని ఎప్పుడైనా తప్పు పట్టచ్చు. వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ బందూక్ మీద వాళ్ళ ఫింగర్ ఉంటుంది ఆన్ ద ట్రిగ్గర్. కానీ పర్మిషన్ ఉంటేనే ఫైర్ చేయాలి అట్లేం లేదు. అట్ ద లోకల్ లెవెల్ కమాండర్ క్యాన్ టేక్ డిసిషన్. ఏ పర్మిషన్ అక్కర్లేదు. మీరు ఏదో న్యూక్లియర్ మిసైల్ ఫైల్ చేయట్లేదు.
అట్ దట్ పాయింట్ ఇన్ టైమ్ ఇన్ ద టెర్రరిస్ట్ స్టాండింగ్, మీ ముందు టెర్రరిస్ట్ ఒకటి మీ మీద కాల్ తెస్తున్నాడు, have మీరు the right. ఎవరిని పర్మిషన్ అడగట్లేదు, యూ కెన్ ఫైర్ బ్యాక్. కమాండర్ లెవెల్లో చాలా డిసిషన్ తీసుకుంటారు వీళ్ళు.